నెక్స్ట్ కపుల్ రామ్మోహన్ రావు గారు, జయంతి గారు, ప్లీజ్ కమ్ ద డాష్. మేమెందుకులే బాబు, వేరే జంటను పిలువు. పర్వాలేదు, చేయండి బాబు గారు. మనవరాలు పెళ్లిలో ఆ మాత్రం డాన్స్ చేయలేరా? ఈ వయసులో మేము డాన్స్ చేయడం అంటే... మీరు భయపడకండి, మీకు తగ్గపాటే వేస్తారు. వెళ్ళండి. నాన్న, అమ్మ, వెళ్ళండి. అది కాదబి. వెళ్ళండి అత్తయ్య, మావయ్య వెళ్ళండి. ఆంటీ ఎక్కడ? డాడీ ఫోన్ చేశారు, ఆ పక్కనే మాట్లాడుతోంది. జాగ్రత్తగా వసువదనకి ఆ పానివ్వు, డౌట్ రాకుండా మేనేజ్ చేయి. అలాగే, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. పాన్ తినగానే వదిన చనిపోతుంది కదా? పక్కా చనిపోతుంది, పెళ్ళి ఆగిపోతుంది, మనకి నగలు రావటం ఖాయం. త్వరగా వెళ్ళి వదినకు పానివ్వు. వెళ్ళు. పాన్ తీసుకోండి బావగారు. పాన్ తీసుకో అక్క. వావ్ వావ్. సూపర్ 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 సూపర్. గ్రేట్, సూపర్ నాన్న. మాటలు ఇల్లే, మాట్లాడుకోవడాలు ఇల్లే, వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. సూపర్ 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 సూపర్. నెక్స్ట్ కపుల్ మిస్టర్ అండ్ మిసెస్ అభిరామ్ అండ్ వసుంధరా. నో నో నో. వెళ్ళబి, వెళ్ళాలి వసు. అమ్మా వసు, వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళబి, వెళ్ళు వసు. పిన్ని, బాబాయ్, వెళ్ళండి బాబాయ్. ప్లీజ్ కమ్ టు ద డయాస్.
నానమ్మ, హారిక పిన్ని అమ్మని చంపడానికి పాన్లో విషం కలిపింది. ఏంటి బన్నీ నువ్వు చెప్పేది? నిజం నానమ్మా, ఇందాక నా కళ్ళతో చూశాను. పాన్ తినగానే వదిన పడిపోతుందన్నావు, ఇంకో డాన్స్ చేస్తుందంటే? అది నాకు అర్థం కావట్లేదు అఖిల్. అది పవర్ఫుల్ పాయిజన్ అని మమ్మీ చెప్పింది. వదినకి పాయిజన్ కలిపిన పానే ఇచ్చావా, లేక వేరే పాన్ ఇచ్చావా? లేదు, పాయిజన్ కలిపిన పాన్ని సెపరేట్గా నా వేలు కింద పెట్టుకుని పక్కాగా అదే ఇచ్చాను. పాన్ మారిపోయే ఛాన్సే లేదు. మరి వదినకి ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు? మమ్మీ ఆ పాన్ తిందా? లేదు నానమ్మా, ఇందాక నేను మార్చేశాను. మంచి పని చేసావు బన్నీ, మీ అమ్మ ప్రాణాలు కాపాడావు. ఇంతకీ ఆ విషం కలిపిన పాన్ గురించి మీ అమ్మకి తెలుసా? ఇందాకే చెప్పాను నానమ్మా, సంగీత్ అయిపోయాక ఇంటికెళ్ళాక చెప్దామని మమ్మీ చెప్పింది. మీ మమ్మీకి ఉన్నంత ఓపిక నాకు లేదు బన్నీ. వెంటనే మీ పిన్ని సంగతి, వాళ్ళమ్మ సంగతి చెప్పాలి. వసు వదిన కన్ఫర్మ్గా పాయిజన్ పాన్ తినలేదు, లేదా మీ మమ్మీ తెచ్చిన పాయిజన్ ఫేక్ అయి ఉంటుంది. మా మమ్మీ ఏ పని కరెక్ట్గా చేయదు. ఎక్స్పైర్ అయిన పాయిజన్ తెచ్చుంటుంది. వెళ్ళి మీ అమ్మని అడుగు ఏం తెచ్చిందో. నల్ల నల్ల డాన్స్, సూపర్ పర్ఫార్మెన్స్, సూపర్. బన్నీ, నానమ్మతో చెప్పేశావా? అంతా చెప్పేశాను మమ్మీ. సంగీత అయ్యేంత వరకు ఆగమన్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో ఇందులో తీసి చూద్దాం. నెక్స్ట్ మనం ఏం చేసినా రివర్స్ అవుతుంది ఏంటి బేబీ? మనకి లక్ కలిసి రావట్లేదా, లేక వాళ్ళ టైం బాగుందా? పక్కాగా ప్లాన్ చేసి పాన్లో పాయిజన్ కలిపితే అది తిన్న వసుకి ఏమీ కాలేదు. కనీసం దాని కళ్ళు కూడా తిరగలేదు. అది మనిషా లేక దెయ్యమా దేవత ఏమీ అర్థం కావట్లేదు. వదినా, హారిక, ఏంటొద్దున ఇలా వచ్చావు? నీతో ఒకటి తినిపించాలని వచ్చాం. ఇవ్వ వసు.
ఏంటి పిన్ని షాక్ అవుతున్నావు? ఎప్పుడు చూడలేదా? దీన్ని పాన్ అంటారు. స్వీట్ కిల్లి. తీసుకో వదినా, తిను. వద్దుదినా. ఎందుకొద్దు పిన్ని? స్వీట్ పానేగా, స్వీట్గా ఉంటుంది. తినండి. నాకు పాన్ తినే అలవాట్లేదు. అవునక్క, మా మమ్మీకి ఇప్పుడు పాన్ తినే అలవాట్లేదు. అయితే నువ్వు తిను హారిక. బేబీ కూడా పాన్ తినే అలవాట్లేదు వదినా. అదేంటి పిన్ని, మీరు ఇందాక పాన్ తీసుకోవడం మా బన్నీ చూసాడంట. మీకు పాన్ తినే అలవాటు లేకపోతే ఎందుకు తీసుకున్నారు? ఊరికే అత్తయ్య, చూద్దామని. తిని చూడండి, బాగుంటుంది. తీసుకోండి పిన్ని. వద్దు వసు, నాకు కళ్ళు తిరుగుతాయి. ఎప్పుడూ పాన్ తినలేదు అన్నావు కదా, కళ్ళు తిరుగుతాయని ఎలా తెలుసు? పాన్ అంటే బ్రహ్మ పదార్థమేం కాదు పిన్ని. తమలపాకులు, వక్కలు, సున్నం, తేనె ఎక్సెట్రా ఉంటాయి అంతే. విషమే ఉండదు. తిను పిన్ని. వద్దు. తింటావా లేదా? మీరు తినకపోతే హారికతో తినిపిస్తాం. చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరు తింటారు? మమ్మీ తింటుంది. కాదు, బేబీ తింటుంది. మమ్మీనే తింటుంది. ప్లీజ్ బేబీ, ప్లీజ్ తిను మమ్మీ. మీ బేబీ కూడా చెప్తుంది కదా పిన్ని, మీరే తినాలి. మమ్మీ మమ్మీ అక్క అక్క ప్లీజ్ అక్క వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. తినండి. మమ్మీ మమ్మీ తిను. మమ్మీ మమ్మీ తినిపించకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి వసు, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? పాన్ తింటే ఎవరు చావరు పిన్ని. ఆ పాన్లో విషం ఉంది. నీకెలా తెలుసుదినా? అది అది చెప్పండి పిన్ని, కొంపదీసి మీరు గాని ఆ పాన్లో విషం పెట్టారా? నేనెందుకు విషం పెడతాను? మా మమ్మీనే కొడతారా? నా బేబీనే కొడతావా? బన్నీ, మమ్మీ, బాగా అయింది. ఏంటక్క అలా చూస్తున్నావు? ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఏంటి
తల్లి కూతుళ్ళకి పిచ్చిగాని పట్టిందా? తినే పాన్లో విషం కలుపుతారా? బన్నీ చూడబట్టి సరిపోయింది. లేదంటే ఆ పాన్ తిన్న వాళ్ళు చనిపోయేవాళ్ళు కదా. ఈ పెళ్లి ఆగిపోయేది కదా. ఎవరిని చంపాలని పాన్లో విషం పెట్టారు? అదే పాన్ మిమ్మల్ని తినమంటే చావు మీదకొచ్చేసరికి ప్రాణభయం పుట్టుకొచ్చిందా? మీ ప్రాణాలైతే ఒకటి, వేరొకరి ప్రాణాలైతే ఇంకొకటా? మమ్మీ, ఇప్పుడు నేను ఎస్కేప్ అవ్వాలి, లేదంటే నన్ను ఇంట్లో ఉండనివ్వరు. ఏంటత్తయ్య మీరు అనేది? మా మమ్మీ పాన్లో విషం పెట్టిందా? ఎంత పని చేసావు మమ్మీ, నువ్వింత చెడ్డదానివని అనుకోలేదు. నీలాంటి మమ్మీ ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ప్లీజ్ చచ్చిపో, చచ్చిపో ప్లీజ్. ఏంటి, కన్న తల్లిని చంపేస్తావా? ఆపండి పిన్ని మీ డ్రామాలు. ఎందుకు ఇలా చేశారో చెప్పండి. ఎవరిని చంపడానికి ప్లాన్ చేశారు? సారీ వసు, నువ్వు హారికను తిట్టడం చూసి కోపం వచ్చింది. ఆ కోపంలోనే నేను ఏదైనా చెయ్యాలనుకొని పాన్లో విషం పెట్టాను. మనిషివేనా నువ్వు? నీ కూతుర్లాంటి దాన్ని చంపాలని చూస్తావా? హారిక తప్పు చేసింది కాబట్టి వసు తిట్టింది, అంత మాత్రానికే చంపేస్తావా? సారీ వదినా. నువ్వింకొక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో. మళ్ళీ పెళ్లిలో ఎక్కడైనా కనిపించావో నువ్వు వసుని చంపాలనుకున్నావని అభితో చెప్పేస్తాను. పెళ్లిళ్ళను కూడా చూడకుండా నిన్ను చంపేస్తాడు. వద్దొద్దునా, ఇప్పుడే వెళ్ళిపోతాను. పెళ్ళయ్యేంతవరకు ఇటువైపు రాను. ఎలాగో వచ్చారు కదా, పెళ్ళయ్యాకే వెళ్ళండి. వద్దు వసు, ఇలాంటి విషపురుగుని ఇంట్లో పెట్టుకోకూడదు. వెళ్ళనివ్వు. వెళ్ళండి. నీకిదే లాస్ట్ వార్నింగ్ హారిక. ఇంకోసారి ఇలాంటి చెత్త పని చేశావంటే నీకు మీ అమ్మకి పట్టిన గతే పడుతుంది. ప్రామిస్ అత్తయ్య, ఇంకెలాంటివి చేయను. పదవసు. మా మమ్మీని పంపిస్తారా? చెప్తాను మీ సంగతి. లాస్ట్ కప్. కమల్, ఈసారి చిట్టి నేను తీస్తాను. ఇదిగో తీసుకోండి, మీరే తినండి. నెక్స్ట్ కపుల్ మిస్ అండ్ మిస్టర్ సుమా కమల్. నేను పేరు రాయలేదే. నేను రాసాగా. ఎందుకు? కలిసి డాన్స్ చేయడానికి. మనమా? మనమే. బాగోదేమో. చాలా బాగుంటుంది. నాకు సిగ్గు. నాతో డాన్స్ చేయడానికి సిగ్గు ఎందుకమ్మా? మన జంట చూడముచ్చటగా ఉంటుంది. నాకు డాన్స్ రాదు. నేను నేర్పిస్తాగా. ఓకే ఓకే ఓకే, విన్నావుగా? ఆడియన్స్ మన పర్ఫార్మెన్స్ ని కోరుకుంటున్నారు. కమాన్ కమల్, లెట్స్ డాన్స్. స్టార్ట్ మ్యూజిక్.